ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లె మండలం తాళ్లపల్లె గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి సహకారంతో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా బోరు వేయడానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ అక్బర్పేట భూంపల్లె మండలంలోని బొప్పాపూరు, ఎనగుర్తి, చౌదర్పల్లె, భూంపల్లె, చిట్టాపూరు, చిన్న నిజాంపేట, తాళ్లపల్లె గ్రామాలలో త్రాగునీటి సమస్య ఉందని తెలపగానే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా 8 బోర్లకు మంజూరిచ్చినందుకు చెరుకు శ్రీనివాసరెడ్డికి అక్బర్పేట భూంపల్లె మండల ప్రజలు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 8 బోర్లలో నీళ్లు రావడం చాలా సంతోషకర విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టెలికాం బోర్డు మెంబర్ పాతూరి శ్రీనివాస్ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు వేల్పుల యాదగిరి ముదిరాజ్, గోపారి రమేష్, గోపారి రాజయ్య, వేల్పుల కనకరాజు, పెద్దరాజు మల్లయ్య, గోపారి దయాకర్, గోపారి సుధాకర్, గోపారి రాజయ్య, గోపారి చంద్రయ్య, వేల్పుల నాగరాజ్, చింతల రాజగోపాల్, గోషిక రాములు, ఆందోళన ఎల్లయ్య పాల్గొన్నారు. అక్బర్పేట భూంపల్లి మండలంలో పలు గ్రామాలలో తాగునీటి సమస్య ఉందని చెప్పేసి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకుపోగానే వారు వెంటనే స్పందించి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 8 బోర్లను మంజూరీ ఇచ్చినందుకు వారికి మండలం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బొప్పాపూరు గ్రామంలో, ఎనగుర్తి గ్రామంలో, చౌదరపల్లి గ్రామంలో, భూంపల్లి గ్రామంలో, చిట్టాపూరు గ్రామంలో, చిన్న నిజాంపేట గ్రామంలో, తాళ్లపల్లి గ్రామంలో తాగునీటి సమస్య ఉందని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్లగానే స్పందించి వెంటనే మాకు బోర్లు మంజూరు చేసినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ గతంలో ఏదైతే 2 సార్లు ఓడిపోయినా కానీ చెరుకు శ్రీనివాసరెడ్డి గారు దుబ్బాక అభివృద్ధికి కంకణబద్దులై పనిచేస్తూ ప్రజల కొరకు, ప్రజా శ్రేయస్సు కొరకు ముందుండి పనిచేసే నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు. గతంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్న నాయకులు కూడా చేయలేని పనులు ఈ రోజు ఓడిపోయినా గాని ప్రజా తీర్పును శిరస వహిస్తూ ప్రజల శ్రేయస్సు కొరకు, ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలని చెప్పేసి ప్రభుత్వంతో మాట్లాడి అనేక అభివృద్ధి పనులను చేస్తున్న నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు. గతంలో ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గాని, ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు గారే గాని ఇక్కడ ఏ అభివృద్ధి పనులు చేయలే. ఈ రోజు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడ సమస్యలను తన దృష్టికి తీసుకుపోగానే ప్రతి సమస్యమైన స్పందించి దుబ్బాక అభివృద్ధికి కంకణబద్ధుడై పనిచేస్తూ ప్రజల మన్ననలను పొందడానికి, ప్రజల అవసరాలను తీర్చడానికి తన వంతు శాయశక్తుల కృషి చేస్తున్నందుకు రాబోయే రోజుల్లో దుబ్బాకను మరింత ముందు తీసుకుపోయే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం.